మనల్ని బీసీలను అనగదొక్కుతూ బీసీలను మొత్తం మోసం చేస్తున్నటువంటి వర్గాలకు దోపిడీ వర్గాలకు నిజమైన నికార్సైన బీసీ బిడ్డలకు మధ్య జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది। ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధించబోతా ఉన్నాం। ఓట్లు మాయే, దయచేసి నేను ఇక్కడి నుంచి చెప్తా ఉన్నా, ఎవరైనా అభ్యర్థుల మీద ప్రేమ ఉంటే వేస్తే వేసుకోరు, కానీ మాకు మీ ఓట్లు వద్దాయా, మా ఓట్లు మాకు సరిపోతాయి। దయచేసి మీరు మా ఓట్లు అడగకండి। మా ఓట్లే 20,000 ఓట్లున్న తర్వాత మా ఓట్లతో గెలిచేది మేమే। ఇవాళ ఉపాధ్యాయులు కూడా ఎక్కడికక్కడ గ్రామాలలో డిసైడ్ అయిపోయినారు, స్కూళ్ళలో తీర్మానాలు చేసుకుంటారు, మా ఓట్లు ఈసారి మా బీసీ బిడ్డలకు వేసుకుంటాం, ఫస్ట్ ప్రియారిటీ ఇటు, సెకండ్ ప్రియారిటీ ఇటు, ఫస్ట్ ప్రియారిటీ ఇటు వేస్తే సెకండ్ ప్రియారిటీ ఇటు, మా మధ్యనే ఓట్లు ట్రాన్స్ఫర్ కావాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ మా టీచర్లంతా ఆలోచన చేస్తూ ఉన్నారు। ముఖ్యంగా బీసీ టీచర్లారా, మనం ఒక తల్లి పిల్లలం, మనం ఒక చోట పెరిగినటువంటి వర్గాల వాళ్ళం కాబట్టి బీసీ బిడ్డలంతా ఇవాళ ముందుకొచ్చి మా అభ్యర్థుల కోట్లేయబోతా ఉన్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక పరదసాటుకు పోయినాక మరి ఇప్పుడు వాళ్ళ అభ్యర్థులు 10-20 కోట్లు పట్టుకొని వాళ్ళు ఉన్నారు, మరి పైసలు ఎట్లా మళ్ళీ అంటే ₹1 మిస్ చేయకూరి, ఎందుకంటే అదంతా మన సొమ్మే। టీచర్లకు ఎక్కడన్నా అందకపోతే కూడా చెప్పుర్రి, మేమే మాకు ఇన్ఫార్మ్ చేయరు, మేమే చెప్తాం ఎక్కడెక్కడ ఇస్తూ ఏం కథ వాళ్ళనేది, వాళ్ళ పైసలు మాత్రం ఇడిచిపెట్టకు ఎట్టి పరిస్థితిలో, బరాబర్ వాళ్ళ పైసలు తీసుకోవాల్సిందే। పరదసాటుకు పోయి మన తల్లిని గుర్తు చేసుకుంటూ, మన జాతిని గుర్తు చేసుకుంటూ మన బిడ్డలకు ఓట్లేయాల్సిందే అని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం। ఇక రెండో విషయం, ఈ క్యాస్ట్ సెన్సెస్లో మాకు మేమే ఎక్కువ ఉన్నామని చెప్తున్నారు, మీరు ఎక్కువ ఉంటే మీ ఓట్లు మీరే వేసుకోరి, మేము ఉన్న కాడికి వేసుకుంటాం, మాకు సరిపోతాయి। ఈ ఎన్నికలు క్యాస్ట్ సెన్సస్ మీద రెఫరెండం ఎన్నికలు ఇవి। ఈ ఎన్నికలు అగ్రవర్ణాలకు బీసీలకు మధ్య జరుగుతున్నటువంటి విడాకుల ఎన్నికలు ఇవి, కాబట్టి ఇది ఆషామాషి ఎన్నిక కాదు। బీసీ ఉపాధ్యాయులారా, ఎస్సీ ఉపాధ్యాయులారా, ఎస్టీ మైనారిటీ సోదరులారా, మీరందరూ కూడా ఒకరు ఇద్దరిని మీరు మోటివేట్ చేసి ఈ వర్గాల నుంచి గెలిపించండి। మా బీసీ అభ్యర్థుల తరఫున చెప్తా ఉన్నా, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డా, మైనారిటీ బిడ్డల భవిష్యత్తులో ఎక్కడ నిలబడ్డా మేమందరం కూడా వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళని గెలిపించుకొని ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా। ఇక ఇంకొక విషయం, ఈ ఎన్నిక ద్వారా ఒకటైతే సత్యం బయటకు వస్తుంది, 2028లో ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిగా అయ్యేటువంటి ఎన్నిక ద్వారా ఈ ప్రజలు, ఈ ఉపాధ్యాయులు మన ముందుకు తీసుకురాబోతా ఉన్నారు। కాబట్టి నేను చేతులు జోడించి బీసీ బిడ్డలందరికీ, బీసీ ఓటర్ మహాశైలందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, వీళ్ళు మన బిడ్డలు, వీళ్ళ కోసం మీరు ఓటు వేయాల్సిందిగా మీ అందరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా। మళ్ళా ఒక ఆయన అంటాడు, మీ దాంట్లో 2-3 అభ్యర్థులు, వాళ్ళ దాంట్లో 4 నిలబడరు, 2,000 ఓట్లోనే 4 నిలబడితే 20,000 ఓట్లలో కనీసం 20 మంది ఉండాల్సిందే, 2-3 నిలబడరు మా వాళ్ళు। కాబట్టి మా ఇద్దరు అభ్యర్థులు, మా సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళలోంచి ఒక అభ్యర్థి గెలవాల్సిందే, గెలిపించుకుంటామని చెప్పి తెలియజేస్తూ, మీ మీడియా సోదరులకు కూడా చెప్తా ఉన్నాం, మీ ఇళ్ళల్లో ఎవరైనా టీచర్లు కూడా ఉంటే, మన సోదరులు, మన బీసీలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకు కూడా తెలియజేయండి। ఇలా బీసీలంతా తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైరనేటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి మన ఓట్లు మనకి వేయించేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం। ఈ ఎన్నికను అంత ఆషామాషిగా వదిలిపెట్టడానికి మేము సిద్ధంగా లేదు। నేను కానీ, మా సీనన్న కానీ, మా కృష్ణన్న కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ బిడ్డలమంతా ఈ ఎన్నిక మా ఆత్మగౌరవం ఎన్నిక, ఈ ఎన్నిక మా బిగ్ క్లాస్ ఏదైతే బీసీ వర్గాలు ఉన్నాయో వీళ్ళ ఆత్మగౌరవ ఎన్నికగా చూస్తా ఉన్నాం। ఇక పైసల విషయంలో ఎంత వచ్చినా ఎవరిచ్చినా కూడా ఇడిచిపెట్టకూరు, ఎందుకంటే అక్కడ మీ అందరికీ తెలుసు సంపాదించిన అక్రమ సంపాదనలు అక్కడ ఉన్నాయి, ఆ పైసలన్నీ రావాలి, ఇవ్వకపోతే కూడా చెప్పుర్రి, మాదే జిమ్మేదారి, ఇప్పిస్తాం వాళ్ళని పట్టుకొచ్చి। కాబట్టి ఈ ఎన్నికలు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థులు వీళ్ళు తప్ప ఇంకొకరు గెలవనీయం కూడా। ధన్యవాదాలు। ఒక విషయం చెప్తా, ఇదే స్థానం నుంచి నర్సిరెడ్డి గారు పోటీ చేస్తాడు, హర్షవర్ధన్ రెడ్డి గారు చేస్తారు, ఇంకొక ఆయన శ్రీపాల్ రెడ్డి చేస్తాడు, ఇంకొక ఆయన